బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి పార్టీలు. ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. ప్రచారానికి 10 రోజుల సమయమే ఉండటంతో స్టార్ క్యాంపెయినర్స్ రంగంలోకి దిగుతున్నారు. హామీలు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలకు పదును పెట్టి సిద్ధమయ్యారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్రచారంలోకి ఎంట్రీ ఇస్తుండగా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. జూబ్లీ హిల్స్ బైపోల్ వార్లోకి సీఎం రేవంత్ రెడ్డి ప్రతివ్యూహాలతో దిగుతున్నారు. సిట్టింగ్ సీటులో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు తిరుగులేదని నిరూపించాలనే లక్ష్యంతో రంగంలోకి వస్తున్నారు. ఇవాల్టి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్న సీఎం రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా జూబ్లీ హిల్స్ ను చుట్టేయనున్నారు. కాసేపట్లో మధురానగర్ నుంచి జూబ్లీ హిల్స్ బైపోల్ వార్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పీజీఆర్ సర్కిల్ నుంచి జవహర్ నగర్ మీదుగా సీఎం రోడ్ షో జరగనుంది. సాయిబాబా గుడి దగ్గర కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీలకు చీల్చి చెండాడి నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో దూకుడు పెంచింది బీఆర్ఎస్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ గెలుపుతో అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనే సంకేతాలను పంపించొచ్చని భావిస్తోంది. అందుకే పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రోడ్ షోలతో ప్రజలను కలిసేందుకు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. కాసేపట్లో షేక్పేటలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఓయూ కాలనీ నుంచి వినోబానగర్ వరకు మొదటి రోడ్ షో జరగనుంది. ఈ క్రమంలో ప్రతి పాయింట్ దగ్గర కేటీఆర్ ప్రసంగించనున్నారు. జూబ్లీ హిల్స్ ప్రచారంలో పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. ప్రచారానికి 10 రోజుల సమయమే ఉండటంతో స్టార్ క్యాంపెయినర్స్ అంతా రంగంలోకి దిగుతున్నారు. హామీలు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలకు పదును పెట్టి సిద్ధమయ్యారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్రచారంలోకి ఎంట్రీ ఇస్తుండగా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. జూబ్లీ హిల్స్ బైపోల్ వార్లోకి సీఎం రేవంత్ రెడ్డి ప్రతివ్యూహాలతో దిగుతున్నారు. సిట్టింగ్ సీటులో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు తిరుగులేదని నిరూపించాలనే లక్ష్యంతో రంగంలోకి వస్తున్నారు. ఇవాల్టి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్న సీఎం రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా జూబ్లీ హిల్స్ ను చుట్టేయనున్నారు. కాసేపట్లో మధురానగర్ నుంచి జూబ్లీ హిల్స్ బైపోల్ వార్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పీజీఆర్ సర్కిల్ నుంచి జవహర్ నగర్ మీదుగా సీఎం రోడ్ షో జరగనుంది. సాయిబాబా గుడి దగ్గర కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీలను చీల్చి చెండాడి నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో దూకుడు పెంచింది బీఆర్ఎస్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ గెలుపుతో అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనే సంకేతాలు పంపించొచ్చని భావిస్తోంది. అందుకే పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రోడ్ షోలతో ప్రజలను కలిసేందుకు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. కాసేపట్లో షేక్పేటలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు. ఓయూ కాలనీ నుంచి వినోబానగర్ వరకు మొదటి రోడ్ షో జరగనుంది. ఈ క్రమంలో ప్రతి పాయింట్ దగ్గర కేటీఆర్ ప్రసంగించనున్నారు.